హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి? నేనైతే ఈరోజు టైగర్ ఫ్రాన్స్ అండ్ బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. మరి మీరు ఎప్పుడైనా టైగర్ ఫ్రాన్స్ బెండకాయ కాంబినేషన్లో కర్రీ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? చేయకపోతే చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవి శ్రీకాకుళం డ్యామ్ నుంచి నేరుగా డ్యామ్ నుంచి తీసుకొచ్చిన రొయ్యలండి. టైగర్ ఫ్రాన్స్ చాలా పెద్దగా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి. ఇలా కర్రీ కోసం టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే రెడీ చేశానండి. మరి టైగర్ ఫ్రాన్స్ అండ్ బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ ఏంటో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పాన్లో వాటర్ వేసుకొని వాటర్లో ఈ ప్రాన్స్ అన్నీ వేసేయాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరి టైగర్ ప్రాన్స్ బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కటింగ్ చేసుకొని అయితే ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. బెండకాయలు కూడా ఇలా కటింగ్ చేసేసుకొని పెట్టుకోవాలండి. బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కటింగ్ చేసుకోవాలి. ప్రాన్స్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయాయండి. ఇలా తీసుకొని అయితే అప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి ఈ టైగర్ ప్రాన్స్ అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఈ వాటర్ అంతా తీసేయాలండి. ప్రాన్స్ బాయిల్ చేసుకున్నాం కదండి, ఒక స్టీలు జాలీలో వేసుకుంటే వాటర్ అంతా సపరేట్ అయిపోతుందండి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలండి. కళాయి హీటెక్కిన తర్వాత ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి, డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీటెక్కిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదండి, ఈ ప్రాన్స్ అయితే ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చూసారా, ఒకవైపు అయితే బాగా డీప్ ఫ్రై అవుతున్నాయండి. ఇవి మనం వేరే వైపు కూడా మార్చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేరే వైపుకి అయితే మార్చేసుకోవాలండి. ఒకవైపు అయితే బాగా డీప్ ఫ్రై అయితే అయిపోయాయండి. ఇప్పుడు మనము వేరే వైపు కూడా మార్చేద్దామండి. చూసారా, ఒకవైపు అయితే బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం అన్నీ ఇలాగా వేరే వైపు అయితే మార్చేసుకుందామండి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకున్న ప్రాన్స్ మన కర్రీలో వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. కర్రీ చేసే ముందు మనకి రెండు పక్కల ఫ్రై అయితే అయిపోయాయండి. ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. డీప్ ఫ్రై అయితే చాలా పర్ఫెక్ట్గా వేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడైతే మనం తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. చూడండి, డీప్ ఫ్రై అయితే అయిపోయాయి. తీసేద్దాం. మనకి ఫ్రై అయితే చాలా పర్ఫెక్ట్గా బాగా ఫ్రై అయ్యండి. చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిందో ప్రాన్స్. ఇప్పుడు తీసుకొని అయితే ప్లేట్లో వేసేద్దామండి. ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో కటింగ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాము కదండి. ఇప్పుడు ఒకసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు అయితే ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదండి. ఇవైతే బాగా ఫ్రై అయ్యాయండి. లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనము కటింగ్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేసుకోవాలండి. టమాటో కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్స్, టమాటో కూడా కలిసి రెండు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి.
బాగా దగ్గరికి బాగా ఫ్రై అయ్యి పేస్ట్ లాగా అయినంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్. ఇలా ఒకసారి కలుపుకుంటే బాగా ఫ్రై అవుతుందండి. మనకు ఆల్రెడీ దగ్గరికి అయితే ఫ్రై అయ్యిందండి. అలా ఉంచేస్తే మాడిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయితే అయిందండి. చూసారా, దగ్గరికి అయితే బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటే అడిగి పట్టుకుంటా బాగా ఫ్రై అవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే కర్రీ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. అడుగు పట్టకుండా అయితే ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ కానివ్వండి, కర్రీ కానివ్వండి చాలా టేస్టీగా బాగుంటుందండి. అడుగు పట్టి మాడితే కర్రీ అస్సలు టేస్ట్గా బాగోదు. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యిందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు మనం మంచి స్మెల్ కోసం, మంచి టేస్ట్ కోసం ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసేసుకుందామండి. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే మసాలా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా కలిపేసుకున్నాము కదా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఈ బెండకాయ ముక్కలు కలిసి అయితే ఫ్రై చేయాలి. బెండకాయ ముక్కలు కూడా వీటితో పాటు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా దగ్గర ఫ్రై అయితే బాగుంటుంది కర్రీ. చూసారా, ఇలా బాగా ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ బెండకాయ ముక్కలు కూడా చూసారా, మనకి బెండకాయ ముక్కలు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయ్యిందని ఇప్పుడు మనం టేస్ట్ సరిపడా కారం వేసేసుకోవాలండి. ముందుగా మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ టైగర్ ప్రాన్స్. ఇప్పుడు ఈ ప్రాన్స్ కూడా వేసేసుకోవాలి కర్రీలో. ఇలా వేసేసుకున్నాము కదండి. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. మొత్తం అడుగు పట్టకుండా మాడిపోకుండా అయితే ఒకసారి మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకున్నాం కదా. ఒకసారి అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కర్రీ ఉడికించుకోవాలండి. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా బాగా ఉడుకుతుందండి. మనకి కర్రీ అయితే బాగా దగ్గరికి అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నాం కదండి. ఒకసారి బాగా కలుపుకొని అయితే ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్లోకి అదిరిపోయే టేస్ట్తో బెండకాయ అండ్ టైగర్ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ చేశానండి. మరి కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుందండి. మరి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ అయితే. మరి బెండకాయ టైగర్ ప్రాన్స్ కర్రీ అయితే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెండకాయ కర్రీ, బెండకాయ ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్లోకి మా ఇంట్లో అదిరిపోయే టేస్ట్తో బెండకాయ అండ్ టైగర్ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ చేశానండి. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మరి స్మెల్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుందండి. మరి బెండకాయ టైగర్ ప్రాన్స్ కర్రీ అంటే మరి మీలో ఎంతమందికి ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి. మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే మదీనా బీబీ మై రెసిపీ ఛానల్లో ఉంటుంది, చూడండి.